దేవుడు వాడుకున్నాడు. మొత్తం దేవుని ప్రజలకు దేవుడు చెప్పింది మోయమంటే వీళ్ళు ఏం చేశారు? బండి ఎక్కించారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే. మరి ఏమంటారు కానా వీళ్ళ దగ్గర? ఆయన మీతో చెప్పినది మనం చేయాల్సిన పని అదే. ఆయన చెప్పినది చేయడానికి కష్టపడాలి. చాలాసార్లు మనం ఇప్పటికీ చాలా విషయాలు తెలియక ఆయన చెప్పింది కాక వేరే చేస్తూ ఉంటాం. కానీ మీరు ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, తప్పకుండా ఆత్మదేవుడు మిమ్మల్ని సరి చేస్తాడు. 10 సంవత్సరాల నుంచి నేను ఈ స్లోగన్ ఇస్తున్నాను. ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి. మీరు భక్తులు అయిపోతారు. ఎందుకంటే మనం ఒకటే రోజు అన్ని మార్చుకోలేదు. నేనైనా మీరైనా ఒకటే రోజు అన్ని మార్చుకోలేదు. నేను ఇంకా నాలో మార్చుకోవాల్సిన ఉంటే దేవుడు నాకు డే బై డేస్ చెప్తూనే ఉంటాడు. నేను చనిపోయేలోపు ఆయన అనుకున్నట్టు నేను పూర్తిగా చెక్కబడాలి. ఈ మనసు మీకుంటే మీ నాయకుడు ఆయనే, మీ బోధకుడు ఆయనే, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది భక్తి జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. నువ్వు ఎవరికి తీర్పు తీర్చకు, తీర్పు తీర్చే యజమాని పైన ఉన్నాడు. నువ్వు ఎవరికి తీర్పు తీర్చకు. ఒకవేళ తీర్పు తీర్చాల్సి వస్తే న్యాయముగానే తీర్పు తీర్చు. నేను ఒక కథ చెప్పాను. ఒక ఊర్లో 10 వీధులు నుండి 10 కుక్కలు ఉన్నాయి. వీధికి ఒక కుక్క. ఎవరైనా కథ విన్నారా? అయితే చెప్తాను. ఒకరిద్దరు ఉంటారు, వీళ్ళకి తెలిసే ఉంటుంది. ఒక కథ ఉంది, దాంట్లో 10 వీధులు కొట్టద్దు. నాకేం తెలియదు. ఆ 9వ వీధి కుక్క అరిసినందుకే నేను అరిశాను. పదవి అందరూ 9వ వీధి కుక్క దగ్గరికి వెళ్ళారు. ఏంటి అరిసాం? అది 8వ వీధి కుక్క పేరు చెప్పింది. అలా ఒకరి మీద ఒకరు అన్ని చెప్పుకుంటే ఫైనల్ ఎక్కడికి వచ్చి ఆగాలి? ఆగాలిగా ఏ రోజుకైనా అక్కడ ఆగే. అప్పుడు ఆ కుక్కని కోపంగా చూస్తూ అడిగారు, ఏంటి కుక్క మాట్లాడు, ఎందుకు కలిసాం? అది బాబు ఇంత అర్థం జరుగుతుందని తెలియదండి. అందరు కథలు వేసుకొని వస్తారని అసలే తెలియదు. చివరికి నేనే పట్టుబడతానని అసలే తెలియదు. ఎటుపోతుంది నన్ను? ఏ మూడో నన్ను తప్పుగా ఈపు పెట్టినా తప్పకుండా మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు. ఆకాన్ని పట్టుబడలా లోకాన్ని అతను గర్తించే రోజు దగ్గరలో ఉంది. ఆకాన్ని పట్టుబడలా ఆత్మదేవుని కార్యం జరిగే సమయం ఇది. తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎందుకు మరిగావు? ఎందుకు అసలు చెప్పు. ఎందుకంటే మా యజమాని ఈ రాత్రి కొంచెం ఎక్కువ మాంసం పెడితే నాకు ఆడలేదు. పిన్నలారంటే అలా తయారైంది సమాజం. ఎవరో ఏదో ఒకటి మొరుగుతాడు, దాన్ని విని మనం ఇంకో 10 మంది దగ్గర మొరుగుతాం. పౌలు అంటాడు, కుక్కల విషయమై ఏది పడితే అది విని ఏది పడితే అది మాట్లాడేవాడు కుక్క.